హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను మెగా హీరో సాయి దుర్గతేజ్ హైదరాబాద్లోని టీ హబ్లో ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది జెన్ ఆటో ఎక్స్పో 2025ను ప్రారంభించారు. విద్యార్థుల్లో ఆటోమొబైల్ రంగంపై ఆసక్తి పెంచే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోడర్న్, వింటేజ్, సినిమా కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తేజ్ రాకతో టీ హబ్ ప్రాంగణం అభిమానుల కోలాహలంతో సందడిగా మారింది. హైదరాబాద్ టీ హబ్ మెగా హీరో సాయి దుర్గతేజ్ సందడి చేశారు. ఆటోమొబైల్ రంగంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచుతూ స్టూడెంట్ ట్రైబ్ ఆధ్వర్యంలో ఫాస్ట్ అండ్ క్యూరియస్ ది ఆటో ఎక్స్పో 2025ని టీ హబ్ వేదికగా నిర్వహించారు. దీనిని సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మోడర్న్ వెహికల్ స్పెషల్ అండ్ సూపర్ స్పీడ్ కార్లతో పాటు ఓజీ, కాంత చిత్రాల్లోని కార్లను కూడా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి లాంచ్ చేసిన హీరో సాయి దుర్గతేజ్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎత్తున తరలివచ్చారు. దీంతో టీ హబ్ ఫ్యాన్స్ కోలాహలంగా సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ది జెన్ ఆటో ఎక్స్ విద్యార్థులు, క్రియేటర్లు, ఆటోమొబైల్ అభిమానులకు ఒకే వేదికపై నేర్చుకునే, ఆలోచనలు పంచుకునే, కెరీర్ అవకాశాలను పరిశీలించే ప్రత్యేక అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. అలాగే స్టూడెంట్ ట్రైబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీ చరణ్ లక్కరాజు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఆటోమొబైల్ రంగంలో ఉన్న కెరీర్ అవకాశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించడమే ఈ ఆటో ఎక్స్పో ముఖ్య ఉద్దేశమన్నారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా సంభాషిస్తూ, కొత్త ట్రెండ్స్ నేర్చుకునే అద్భుతమైన వేదిక ఇదన్నారు. అనంతరం జెనెక్స్ నిర్వాహకులు అమర్ మాట్లాడుతూ, ఈ షోలో ఇన్నోవేషన్, ఎనర్జీ, సృజనాత్మకత ప్రతిబింబిస్తున్నాయని, ఓజీ వంటి ప్రఖ్యాత సినిమాల్లో వాడిన స్పెషల్ కార్లు ఆటోమొబైల్ పరిశ్రమ సినీ ప్రపంచంతో ఎలా మిళితమైందో చూపిస్తున్నాయని పేర్కొన్నారు. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. నెలలుగా బెడ్పైనే ఉన్నారు. రాష్ట్రంలోని 100కు పైగా కాలేజీల నుంచి 2000కు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఆటోమొబైల్ ప్రపంచాన్ని అన్వేషించేందుకు, నేర్చుకోవడానికి, మమేకం కావడానికి ఈ ప్రదర్శన ప్రత్యేక వేదికగా నిలిచిందని విద్యార్థులు అన్నారు. ముఖ్యంగా మారిస్ ఆక్స్ఫర్డ్ 1951, బ్యూయిక్ 1945, డిసోటో 1946, కాంతారా సినిమాలోని వింటేజ్ కార్లు, భారతదేశపు వేగవంతమైన ఆడి 8, అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ఉపయోగించిన డాడ్జ్ కింగ్స్వే 1955 వంటి ప్రత్యేక కార్లు గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. వీటితో పాటు మరి కొన్ని సూపర్ కార్లు కూడా ప్రదర్శనలో భాగమయ్యాయి. అదేవిధంగా ఆటోమొబైల్ డిజైన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ అవకాశాలను పరిచయం చేసే వర్క్షాప్లు, ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా నిర్వహించడం తమకు ఉపయోగకరంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ఈ ఆటో ఎక్స్పో విద్యార్థులకు ఆటోమొబైల్ ప్రపంచాన్ని అన్వేషించడానికి, పరిశ్రమ నిపుణులతో సంభాషించడానికి అద్భుతమైన వేదికగా నిలిచింది. సాయి దుర్గతేజ్ ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమం మరింత ప్రాచుర్యం పొంది, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.